నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ నేను బలరాం దేశంలోని చిన్న వ్యాపారులకు భారీ ఊరట కల్పిస్తూ జీఎస్టీ కౌన్సిల్ గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది ఇప్పటివరకు వార్షిక వ్యాపారం 20 లక్షల రూపాయల వరకు ఉన్న వారికి జీఎస్టీ మినహాయింపు ఉండగా ఇప్పుడు దీన్ని రెట్టింపు చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది అంటే జీఎస్టీ మినహాయింపు పరిమితిని 40 లక్షలకు పెంచింది దీనికి తోడు 1% పన్ను చెల్లించే కాంపోజిషన్ స్కీమ్ టర్నోవర్ పరిమితిని కూడా ₹1 కోటి నుంచి ₹1.5 కోట్లకు పెంచడం జరిగింది ఇది వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఎంఎస్ఎంఈలు ట్రేడర్లు సేవల రంగానికి మేలు చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు సులభమైన ప్రజా అనుకూల జీఎస్టీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడేందుకు వ్యాపార సముదాయానికి చెందిన సామాజిక కార్యకర్త అభిషేక్ జగిని మనతో ఉన్నారు వస్త్ర వ్యాపారంలో పేరొందిన జగిని కుటుంబానికి చెందిన అభిషేక్ తాజా నిర్ణయాలపై మనతో మాట్లాడతారు అభిషేక్ గారు నమస్తే అండ్ వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియోస్ మొత్తంగా తాజాగా జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు వ్యాపార వర్గాల మీద గానీ ముఖ్యంగా చిన్న వ్యాపారాల మీద ఎలాంటి ప్రభావం చూపబోతుందంటారు చాలా చాలా పాజిటివ్గా ఉంటుందండి ఎందుకంటే మొట్టమొదటిగా మనం చూసినట్టయితే చిన్న స్థాయి వ్యాపారులు ఎవరైతే ఉంటారో 20 లక్షలు అంటే సగటున రోజుకి 5,000 నుండి 10,000 రూపాయలు వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎక్కువగా ఒక్కళ్ళు లేదా ఇద్దరే అంటే ఇంట్లో వ్యక్తులే ఉండి వ్యాపారం చేసుకునేగా ఉంటుందండి సో ఇటువంటి వాళ్ళకి అకౌంట్ బుక్స్ మెయింటైన్ చేయడం అనుకోండి అండ్ జీఎస్టీ పరమైన సబ్మిషన్స్ ఫైలింగ్ ఇవన్నీ టెక్నికల్గా చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి అంటే జిఎస్టీ అన్నది ఇబ్బందికరంగా లేదు కానీ జిఎస్టీకి సంబంధించిన ఏదైతే మనం చేంజ్ మేనేజ్మెంట్ ఏదైతే చేసుకోవాలో జిఎస్టీకి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ జిఎస్టీ అనేది ఏ వ్యాపారికి కూడా ఒక ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఇబ్బంది కాదు ట్రాన్సిషన్కి మాత్రమే సంబంధించిన ఇబ్బంది అంటే మేము జిఎస్టీ కట్టడానికి ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఏదైతే ఆ టెక్నికల్ ఇది ఉందో నో హౌ అన్నది లేదు ఆ ట్రాన్సిషన్ కోసం 3 months 6 months ఏదైతే చాలా ప్రోడక్ట్స్ని ఎగ్జామ్ చేస్తూ గవర్నమెంట్ బయటికి ఏదైతే తీసుకురావడం ఇటువంటి మార్పులు చేయడం వల్ల చాలా మందిని ఎంకరేజ్ చేసిన విధంగా అవుతుంది చిన్న వ్యాపారులకి ఎస్పెషల్లీ ఒకళ్ళు ఇద్దరు ఉంటూ ఒక రోజుకి 10,000 15,000 వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా చాలా లాభదాయకంగా ఉంటుంది ఎస్పెషల్లీ ఆ 20 to 40 lakhs సవరణ ఏదైతే వాళ్ళు చేయడం జరిగిందో దగ్గర 11 లక్షల మంది వ్యాపారస్తులకి పూర్తి భారతదేశంలో ఎస్పెషల్లీ చిరు వ్యాపారులకి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఇందులో మనం చూస్తున్నట్టయితే ఈ 1 to 1.5 crore మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి కాంపోజిట్ స్కీమ్లో చేసింది కూడా ఒక అందుకు రిలీఫ్గా ఉంటుంది ఏ విధంగా చెప్పాలంటే వారి బిజినెస్ ఒకవేళ జిఎస్టీ తర్వాత ఎన్నో విధాలుగా మనం చూస్తే బిజినెస్ పెరుగుతూ కూడా ఉంది ట్యాక్సెస్ సింపుల్ అవ్వడం వల్ల కొత్త రకాల ఆర్డర్స్ వస్తున్నాయి కానీ ఆ 20 దాటితే ఎక్కడ వాళ్ళు ఇబ్బందులు పడతారనే ఒక ఆందోళన వాళ్ళలో ఉంది ఇవాళ ఆందోళన ప్రభుత్వం తీసేయడం జరిగింది అంటే ఇట్స్ ఎ బిగ్ రిలీఫ్ ఎప్పుడైనా వ్యాపారస్తుడు వ్యాపారం పెరగాలనుకుంటాడు కానీ ఆ స్లాబ్ ఎక్కడ దాటుతారో అన్న ఆందోళన ఉండేది ఇవాళ అది ఒక చాలా చాలా గ్రేట్ రిలీఫ్ ఒక వ్యాపార కమ్యూనిటీ తరపున నేను ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తాను అంటే వ్యాపారి తన ఆదాయం పెరిగితే జీఎస్టీ పరిధిలోకి వస్తానేమో అనే భయం ఇప్పుడు పోతుందంటారు ఖచ్చితంగా అంటే ఈ నిర్ణయం వల్ల అంటే 20 నుండి 40 అయినప్పుడు వారి సగటు లాభం కూడా పెరుగుతుంది లాభం పెరిగినప్పుడు ఒక సీఏని పెట్టుకోవడానికో ఒక అకౌంట్ని పెట్టుకోవడానికో వారికి అది దోహదపడుతుంది ఉన్నదే కొద్ది వ్యాపారం అందులో లాభాలు కాంపిటీషన్ వల్ల ఇంకా తక్కువ ఉన్న సమయంలో ఇవన్నీ మెయింటైన్ చేయాలి కంప్యూటర్ బిల్లింగ్ చేయాలి లేదా ఇన్పుట్కి ఒక మనిషిని మనం హైర్ చేసుకోవాలి ఒక కన్సల్టెంట్ నన్ను ఎవరైనా పెట్టుకోవాలి అంటే కొన్నిసార్లు అది సాధ్యం కాదు ఇప్పుడు 40 అవ్వడం వల్ల వారి వ్యాపారం పెరుగుతుంది తద్వారా వారి లాభాలు పెరుగుతాయి ఆ పెరిగిన లాభాలు ఆ ఆర్జించిన వాళ్ళ కొత్త లాభాలని వాళ్ళు ఈ చేంజ్ మేనేజ్మెంట్లో వాళ్ళు వాడుకోవచ్చు దీని ద్వారా బిజినెస్ పెరుగుతుంది ఖచ్చితంగా ట్యాక్స్ కూడా పెరుగుతుంది అన్నది నా ఒపీనియన్ అయితే మరోవైపు ఇప్పటి వరకు వ్యాపారి ప్రతి నెల రిటర్న్స్ దాఖలు చేసే పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు ఈ తాజా నిర్ణయం వల్ల అది మారే పరిస్థితి ఉందా దీనివల్ల వ్యాపారుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది వారు వచ్చే స్కీమ్ అండ్ కేటగిరీ కింద ఉంటుందండి ఇప్పుడు పేమెంట్ వన్స్ ఇన్ 3 months బట్ సబ్మిషన్ వన్స్ ఇన్ 1 year చేశారు దీనివల్ల పేపర్ వర్క్ ఏదైతే మనం అనుకున్నామో ఇయర్లీ వాళ్ళకి ఆఫ్ సీజన్ ఉండే సమయంలో ప్రతి వ్యాపారంలో కూడా ఏదో ఒక నెలలో ఏదో ఒక పండుగప్పుడు ఒకప్పుడు కొన్నిసార్లు ఎక్కువ తక్కువ సేల్ అవుతుంది ఆ టైంలో వాళ్ళ అకౌంట్స్ మొత్తం చేసుకొని సబ్మిట్ చేయడానికి చాలా దోహదపడుతుంది అదే 3 నెలలకి 4 నెలలకు ఒకసారి ఎప్పుడైతే సబ్మిషన్ చేయాలో వారికి ఆ సమయం అనుకూలించకపోవచ్చు దాని ద్వారా కొంచెం ఒత్తిడి వ్యాపారుల మీద ఒత్తిడి ఎక్కువ ఉండేది దీని ద్వారా ఆ ఒత్తిడి ఏదైతే పోయిందో వాళ్ళు బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండొచ్చు అయితే దీనికి తోడు 1% పన్ను చెల్లించే కాంపోజిషన్ స్కీమ్ టర్నోవర్ పరిమితిని కూడా ₹1 కోటి నుంచి ₹1.5 కోట్లకి
పెంచడం జరిగింది. దీన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలంటారు? అది 1 కోటి నుండి 1.5 కోటి పెంచడంతో పాటు ఫస్ట్ 40 lakhs లో వాళ్ళకి ఎగ్జామ్షన్ కూడా ఉందండి. ఇది మనం చూసినట్టయితే ప్రధానంగా మ్యానుఫ్యాక్చరర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అంటే మన సప్లై చేసే వాళ్ళు, ఏజెన్సీస్ వాళ్ళు, మ్యానుఫ్యాక్చరర్స్కి ఇది ఉంది. ఇది కూడా ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇవి చూసినట్టయితే జనరల్గా టర్న్ ఓవర్ ఎక్కువగా ఉండే బిజినెస్లో ఒక మ్యానుఫ్యాక్చరర్ అంటే ఏదైనా ఉత్పత్తి చేసేవాళ్ళు, సప్లై చేసేవాళ్ళు చాలా మందికి కేటర్ చేస్తూ ఉంటారు. అందుకే ఆ సైజ్కి తగినట్టుగా 50% వరకు దాన్ని పెంచారు. అది కూడా చాలా ఒక అద్భుతమైన పరిణామంగా మనం చూడొచ్చు. అంటే ఈ నిర్ణయాలపై వ్యాపార వర్గం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఖచ్చితంగా వ్యాపారస్తులు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారండి. చిన్న వ్యాపారులైనా పెద్ద వ్యాపారులైనా అందరికీ చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పెద్ద వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తుల ఇది పెరగడం వల్ల వాళ్ళు ఎటువంటి ఇన్సెక్యూరిటీ కూడా ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ అ ఈకో సిస్టమ్, ఒక మంచి ఈకో సిస్టమ్ అది. పెద్ద ట్రేడర్స్ కి చిన్న ట్రేడర్స్ దోహదపడతారు. చిన్న ట్రేడర్స్ ఎంత కంఫర్టబుల్ గా ఉంటే మార్కెట్, తద్వారా కస్టమర్స్, గవర్నమెంట్ అందరు కూడా లాభపడతారండి దీని ద్వారా. అంటే జిఎస్టీ విధానంలో సరళీకరణ వల్ల వ్యాపారం చేయడం సులభతరం అవుతుందా? అంటే అంతకుముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవి? అంటే మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు 20 ఉందనుకోండి, అంటే రోజుకు ఒక 10,000, 15,000 అమ్మే ఒక వ్యక్తి అధికంగా మనం చూసినట్టయితే కనుక వాళ్ళ లాభాలు కూడా తక్కువగా ఉంటాయి. అంటే ఒక స్టాఫ్ మెంబర్ లేదా ఇంట్లో వ్యక్తులే హెల్ప్ చేసుకోవడం, వాళ్ళ పిల్లలు, వైఫ్ అండ్ హస్బెండ్ అలా వ్యాపారం చేస్తుంటారు. అలాంటి వాళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేయాలన్నా, ఈ ట్యాక్స్ ఫైల్ చేయాలన్నా ఇబ్బందులు ఉంటాయి. అంటే వాళ్ళకి వ్యాపారం చేయడం తెలుసు కానీ ఈ టెక్నికల్ నాలెడ్జ్ అంతా ఉండకపోవచ్చు. అకౌంట్స్ తెలిసిన ఒకవేళ దాన్ని వెబ్సైట్స్లో ఎలా అప్లోడ్ చేయాలి లేదా ఎలా రిటర్న్స్ ఫైల్ చేయాలి ఇవన్నీ తెలియకపోవచ్చు. కానీ ఇవాళ వాళ్ళకి మనము 50% ఎక్కువ ఇది ఇచ్చాం, గవర్నమెంట్ ఇచ్చింది. దీనివల్ల ఖచ్చితంగా వాళ్ళ వ్యాపారం పెంచుకోవడానికి కూడా అంటే ఎటువంటి ఆందోళన చెందడం అవసరం లేదు. అయ్యో ఎక్కడ 20 దాటితే అంటే నాకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో, ఎలా ఇవన్నీ చేయాలి అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు అంతకన్నా సేల్ దాటినా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆస్కారం ఉంది, లాభాలు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనము స్ట్రీమ్ లైన్ అవుతారు. అంటే మెయిన్ స్ట్రీమ్ బిజినెస్లోకి వాళ్ళు వస్తూ ఉంటారు. అయితే జిఎస్టీ అమల్లోకి వచ్చి దాదాపు చాలా కాలం అయినా కూడా చాలామంది వ్యాపారులు, అంటే చిన్న వ్యాపారులు కానీ మధ్య తరహా వ్యాపారులు కానీ చాలా వరకు జిఎస్టీకి సంబంధించి ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. చాలామందికి జిఎస్టీకి సంబంధించి ఇంకా పూర్తి అవగాహన లేని పరిస్థితి. అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు, ప్రభుత్వం కానీ స్థానిక అధికారులు కానీ? ఇక్కడ మనం చూసినట్టయితే అండి మా కొట్టు వచ్చేసి సికింద్రాబాద్లో ఉందండి, మా టెక్స్టైల్ షాప్. సికింద్రాబాద్ టెక్స్టైల్ ఫెడరేషన్ వారు, అంతే మన చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడర్స్, చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ఈ 2 ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఫ్యాప్సీ అంటాము, వారి ఆధ్వర్యంలో జిఎస్టీ కమిషనర్ ద్వారా, జిఎస్టీ జోనల్ కమిషనర్స్, రీజనల్ వీళ్ళంతా ఆఫీసర్స్తోని మాకు ఆల్రెడీ సికింద్రాబాద్లో అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది. జిల్లాల స్థాయిలో కూడా వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు, ఎన్నో చోట్ల చేశారు. అండ్ మనకు జిఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ ఉందండి, ఆన్లైన్ హెల్ప్ నెంబర్స్ ఉన్నాయి. ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈమెయిల్ రాస్తే కూడా ఆఫీసర్స్ వాళ్ళ పర్సనల్ నెంబర్స్ కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మేము కూడా తీసుకోవడం జరిగింది. కొన్ని సందర్భాల్లో మేము వాళ్ళని కూడా కన్సల్ట్ చేయడం జరుగుతుంది. నా సజెషన్ ఏంటంటే ఈ ట్రేడర్స్ గిల్డ్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళ అసోసియేషన్స్ పరంగా అందరూ కలిసి జిఎస్టీ ఆఫీసర్స్ని ఇన్వైట్ చేస్తే చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు వచ్చి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి కావాల్సిన అసిస్టెన్స్ మనకి ఇచ్చి ఉండడం కోసం చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అవేర్నెస్ చేయడానికి కూడా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అంటే మీరు చెప్తున్నప్పుడు మీరు వస్త్ర రంగంలో మీరు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఈ సరళీకరణ ఏదైతే ఉందో ఇది వస్త్ర వ్యాపారానికి సంబంధించి ఎంతవరకు మేలు చేకూర్చుతుంది అంటారు? వస్త్ర వ్యాపారాన్ని మనం చూసుకున్నట్టయితే అండి, స్వతంత్రం వచ్చినప్పటి నుండి మొట్టమొదటిసారిగా ట్యాక్స్ అనేది వస్త్ర రంగంపై ఇప్పుడే పడింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో టెక్స్టైల్ పైన వ్యాట్ ఉన్న తర్వాత వారు అది రద్దు చేయడం జరిగింది, వారి టర్మ్ ఎండింగ్ లో రద్దు చేయడం జరిగింది. సో ప్రాక్టికల్ మనం చూసినట్టయితే ఫస్ట్ టైం ఒక ట్రేడర్ పాయింట్లో అంటే వస్త్ర వ్యాపారులు మొట్టమొదటిసారిగా ఈ ట్యాక్స్ పరిధిలోకి అన్నది రావడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న ప్రోడక్ట్ పై వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్ పై ఏదైతే ట్యాక్స్ ఉందో ఇది మొట్టమొదటిసారి. టెక్స్టైల్ మార్కెట్ అందరికన్నా ఎక్కువగా ఈ ట్రాన్సిషన్లో కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎందుకంటే ముందు లేని ట్యాక్స్ సిస్టమ్ ఇది. మనం సేల్స్ ట్యాక్స్ పరిధిలోకి రాలేదు, ఎటువంటి వ్యాట్ పరిధిలోకి రాలేదు కనుక మళ్ళీ రెడీమేడ్ ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ టెక్స్టైల్ మనం ఎక్కువగా చూసినట్టయితే మన దగ్గర ఎస్పెషల్లీ ఇండియన్ క్లోదింగ్లో యూత్ని మనం చూసుకోకుండా మిగతా వాళ్ళంతా కూడా ప్లస్ లేడీస్ ఐటమ్ చూస్తే కూడా ఎక్కువగా ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇప్పటివరకు ఎప్పుడు కూడా ట్యాక్స్లో లేదు. సో ఆ ట్రాన్సిషన్కి మాత్రం ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చాయి. కానీ ఇప్పుడు మా స్వానుభవం ఏంటంటే ఎవరన్నా ఇదివరకు ఇల్లీగల్ మార్కెటింగ్ చేయాలనుకున్నా, గ్రే మార్కెట్లో ప్రోడక్ట్స్ అమ్మాలనుకున్నా అలాంటి వాళ్ళందరూ ఫినిష్ అయిపోయారండి. సో ఫేర్గా వ్యాపారం చేసేవాళ్ళు, ఎథికల్గా వ్యాపారం చేసేవాళ్ళు మాత్రమే ఇవాళ మార్కెట్లో సస్టైన్ అవ్వగలుగుతున్నారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ట్యాక్స్ కట్టడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇది ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లేని ట్యాక్స్ అండి. ఇంతకుముందు ఉన్న ట్యాక్స్లు అన్నీ కూడా అంటే వస్త్ర వ్యాపారం కాకుండా మిగతా చూస్తే
ప్రతి ప్రోడక్ట్ మీద ట్యాక్స్ కట్టిన తర్వాత మళ్ళీ మనం ట్యాక్స్ కడుతూ వచ్చేవాళ్ళం. జిఎస్టీలో ఏంటంటే మనకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అన్నది ఉంటుంది. సో వినియోగదారుడు ఒకసారి మాత్రమే ట్యాక్స్ కడుతున్నాడు. నేను ఇంతకు ముందు నా సప్లయర్ నుండి కట్టిన ట్యాక్స్ అది నాకు తిరిగి వస్తుంది. సో ఒక ప్రోడక్ట్ మీద తన ముడి సరుకు నుండి డిస్ట్రిబ్యూషన్, మ్యానుఫ్యాక్చర్, ప్రాసెసింగ్, ట్రేడింగ్ వరకు మనం చూస్తున్నట్టయితే ఒకసారి ఇప్పుడు ట్యాక్స్ అనేది కడుతున్నారు. సో ఒక వ్యాపారస్తుడికి, ఒక మ్యానుఫ్యాక్చరర్కి, ఒక వినియోగదారుడికి అందరికీ కూడా చాలా చాలా లాభసాటిగా ఉండే ట్యాక్స్ ఏదైనా ఉంటే అది జిఎస్టీ ట్యాక్స్. సో వస్త్ర వ్యాపార రంగం వారు ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అంటే ఒక బిజినెస్ ప్రొఫైల్ అన్నది రెడీ ఉంటే లోన్స్కి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇందాక మనం చర్చించుకున్న విధంగా గ్రే మార్కెట్ అండ్ బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అనెథికల్ బిజినెస్ ప్రాక్టీసెస్కి దాదాపుగా ఇప్పుడు ఛాన్స్ లేకుండా అయిపోయిందండి. ఆ విధంగా చూస్తే ప్రతి వ్యాపారస్తుడు చాలా హ్యాపీగా ఉన్నాడు వస్త్ర వ్యాపారం. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు వస్త్ర వ్యాపారులు కానీ ఇతర వ్యాపారస్తులు కానీ జిఎస్టీ అనేది చాలా బాగుంది, అనుకూలంగా ఉందని మీరు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రజల్లో కూడా ఒక రకమైన అపోహ ఉంది. జిఎస్టీ రావడం వల్ల మనం ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నామా, ఇది వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండే ట్యాక్స్ అనే వాదన కూడా వినిపిస్తున్న పరిస్థితి. దీన్ని మీరు ఏ రకంగా చెప్తారు? అంటే జిఎస్టీ అనేది ఏ రంగానికి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుందంటే మధ్యతరగతి ప్రజలకి గతంతో పోలిస్తే ఈ జిఎస్టీ అనుకూలంగా ఉందా, కొంచెం ట్యాక్స్ పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, మీకున్న క్లారిటీ? లేదండి, అంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం పరంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఇవాళ ఉప్పులు, పప్పులు, బియ్యం ఏదైతే మనం నాన్ బ్రాండెడ్ సెగ్మెంట్లో అందరు కొంటారు. జనరల్గా ప్రతి మధ్యతరగతి వాడు కూడా నాన్ బ్రాండెడ్ రైసే తీసుకుంటాం. మన ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్లో వెళ్ళి, జనరల్ స్టోర్లో వెళ్ళి మనం కొనుక్కుంటాం. ఇవన్నీ కూడా ఇప్పుడు ట్యాక్స్ పరిధి నుండి బయటకు వచ్చాయండి. ఒకవేళ మనం ఇంట్లో ఆరోగ్యం బాగాలేకున్నా లేదా బంధువులతో కలిసి ఏదో శుభకార్యం కోసమో ఏదన్నా మనం బయట నుండి ఫుడ్ తెప్పించుకున్నా కూడా ఇదివరకు 18% ఉండే ట్యాక్స్ ఇవాళ 5%కి వచ్చింది. అంటే ఏ విధంగా చూసుకున్నా మన ఉప్పులు, పప్పులు కానివ్వండి, బట్టలు కానివ్వండి, అన్నిటి మీద కూడా చాలా ఐటమ్స్ జిఎస్టీ పరిధి నుండి స్టార్టింగ్లో ఉన్నాయి తీసేయడం జరిగింది. ఇంత క్రితం సేల్స్ ట్యాక్స్ వ్యాట్ రూపంలో మనం రెండు విధాలుగా చెల్లించే చూస్తే ఒక హోటల్దే చూసుకోండి 18% to 5%, అంటే 13% సగటున ఇయర్లీ మనం ఒక 10,000 రూపీస్ స్పెండ్ చేసిన హోటల్ మీద సపోజ్ 1,300 రూపాయలు మనం సేవ్ చేస్తున్నాం. సో ఆ విధంగా అంటే బయట హోటల్లో తినే స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ మధ్య తరగతి వాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళు ఉంటారు. ఎవ్రీ మంత్ దే ఆర్ సేవింగ్ అండి 13% ఓన్లీ మనం ఫుడ్ మీద. అంటే ఒక హోటల్స్ విధంగా చూసుకున్న, జనరల్ స్టోర్స్లో చూసుకున్న, ఆల్ ఓవర్ రెగ్యులర్ ఎసెన్షియల్ ఐటమ్స్, ఇంట్లో వాడే మనం దినంలో వాడుకునే సామగ్రులు, ముడి సరుకులు ఏవైతే ఉంటాయో వంటకు కావాల్సిన అన్నిటి మీద కూడా ఇవాళ దాదాపు ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ ఉంది. పప్పుల్లో అయితే బ్లాక్ మార్కెట్ కూడా పోయింది. జిఎస్టీ స్పెషాలిటీ మనం ఏదైతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి మాట్లాడినప్పుడు ఇందులో ఒక సప్లై చైన్ వస్తుందండి. ఇట్స్ అ వెరీ వెరీ క్లెవర్ ట్యాక్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఒక కన్జ్యూమర్కి ట్యాక్స్ తగ్గించడమో, ఒక వ్యాపారికి ఫేర్గా తీసుకురావడమో కాకుండా ఉత్పత్తి జరిగిన సామగ్రి లేదా మనం పండించిన పంట ఏదైనా అది ఎటువైపు వెళుతుంది, మ్యానుఫ్యాక్చర్ అయిన చోటు నుండి లేదా ఉత్పత్తి అయిన చోటు నుండి, ఒక రైస్ మిల్ నుండో ఒక ఫ్యాక్టరీ నుండో ఏ హోల్సేలర్ కొంటున్నాడు, ఆ హోల్సేలర్ నుండి ఏ రిటైలర్ వైపు వెళ్తుంది, ఏ వినియోగదారుడి వైపు వెళ్తుంది, ఇదంతా కూడా ఒక సప్లై చైన్ ఉంది. అప్పుడే మనకు ట్యాక్స్ రిటర్న్ వస్తుంది. అంటే నేను ఎవరికి అమ్ముతున్నాను వాళ్ళ డీటెయిల్స్ పెడతాను, నేను ఎవరి నుండి కొంటున్నాను వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అంటే చాలా చాలా పారదర్శకత వచ్చింది. ఈ పారదర్శకత వచ్చినప్పుడు ఏమైందంటే ఈ బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళందరిది బంద్ అయిపోయింది. అందుకే మనం చూసినట్టయితే జిఎస్టీ వచ్చినప్పటి నుండి కూడా పప్పుల ధరలు, ఉప్పుల ధరలు ముందులాగా ఇష్టం ఉన్నట్టు పెరగలేదు. చాలా ఆర్గానిక్గా ₹2 పెరిగాయి తప్ప ఇవాళ ₹80 ఉన్నది రేపు ₹240 ఒకేసారి మార్కెట్లో షార్టేజ్ రావడం ఇది జరగలేదు. సో ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్ ట్యాక్స్. చాలా ఒక అద్భుతమైన ఇది. దాన్ని చర్చించాలంటే మనకి ఎన్ని గంటలైనా సరిపోవు. ఇప్పటికీ దానిపైన అవగాహన తక్కువ ఉంది, అది మన దురదృష్టము. దీనిపైన అంటే మన భారత్ టుడే ఛానల్ కావచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎవరైనా కమ్యూనిటీ వాలంటీర్స్ కూడా అందరినీ ఎడ్యుకేట్ చేస్తే ఖచ్చితంగా ఇది మన దేశానికి ఎంతో అవసరం, ఒక మంచి ట్యాక్స్గా చెప్పొచ్చండి. రైట్ అభిషేక్ గారు, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటే స్పెషల్ డిస్కషన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ చూడండి. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. అభిషేక్ గారు, ప్రస్తుతం నిన్నటి తాజా నిర్ణయాల్లో సర్వీస్ ప్రొవైడర్స్ కూడా కొన్ని సవరణలు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు మేలు చేకూర్చే అంశంగా మనం చూడొచ్చు అంటారు? మనకు ఒక హైదరాబాద్ పర్టికులర్గా మనం చూసుకున్నట్టయితే చాలా ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఈ ఐటీ ఇండస్ట్రీస్లో లేదా అదర్ సర్వీస్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనకు వారికి ఈ హైజీన్ సర్వీసెస్ అనుకోండి, ఈ సెక్యూరిటీ సర్వీసెస్ అనుకోండి, అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్, లేదా మనకు ఇవాళ కార్లు భయంకరంగా చాలా వినియోగం ఉన్నాయి. సిటీలో ఎవ్రీబడి ఈస్ బయింగ్ అ బైక్, కార్, మనకు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి. ఇలా అందరి ఇంట్లో కూడా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇవన్నీ పెరుగుతున్నాయి. సో ఇవన్నిటికి కూడా మనం సర్వీస్ ఏదైతే ఇస్తున్నారో
ఆ సర్వీస్ సెక్టర్కి వాళ్ళు కాంపోజిట్ స్కీమ్ ఎంచుకున్నట్టయితే కనుక చాలా బ్యూటిఫుల్గా 50 లక్షల వరకు 6% జిఎస్టీ అనేది విధించడం జరిగిందని. అంటే ఇంత క్రితం సర్వీస్ ట్యాక్స్ మనం చూస్తే 12, 17, 18 వరకు వేరు ఇందులో ఉండేది. ఇలా టర్న్ ఓవర్ పరంగా వారికి తగ్గించి ఒక వెసులుబాటు అనేది కల్పించడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే పెద్ద కంపెనీల్లో క్యాటరింగ్ సర్వీస్ నేను ఇవ్వలేకపోయాను అనే ఒక ఇది మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎక్స్పీరియన్స్ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఆ స్కీమ్ పరిధిలోకి రావట్లేదు. కంపెనీ ఇన్పుట్ ఇస్తే కానీ వీళ్ళని బిడ్డర్గా టెండర్గా తీసుకోదు. సో ఇది చేయడం వల్ల చిన్న కంపెనీస్ కూడా ఈజీగా సర్వీసెస్ తీసుకోగలుగుతాయి. అలాగే పెద్ద కంపెనీస్కి సంబంధించిన ఒక పర్టికులర్ స్పెషలైజేషన్లో చిన్న వ్యక్తులు వాళ్ళు అందించగలిగే సర్వీసెస్ని అందించగలుగుతారు. ఉదాహరణకి ఒక కంపెనీలో క్లీన్లీనెస్ అండ్ మెయింటెనెన్స్, హైజీన్ అంటే ఒక లిఫ్ట్కి సంబంధించిన మెయింటెనెన్స్ ఇవ్వడమో, లేదా ఫైర్ సర్వీసెస్ సంబంధించిన మెయింటెనెన్స్ ఇవ్వడమో, లేదా మన జనరల్ హైజీన్ క్లీన్లీనెస్ సంబంధించిన మెయింటెనెన్స్ ఇవ్వడమో ఒక కంపెనీ చేయాలనుకుంటుంది. అంటే ఒక 10 క్లీనర్స్ హైజీన్ అంటే ఒక జానిటర్స్ కలిసి ఒక చిన్న కంపెనీ పెట్టారనుకోండి, ఒక ఫర్మ్ పెట్టారనుకోండి, వాళ్ళు ఇవ్వగలిగినంత సర్వీస్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే అప్ టు 50% దే ఆర్ ఆల్సో ఇన్ ద జిఎస్టీ కేటగిరీ. సో దే నీడ్ నాట్ బి అ బిగ్ ప్లేయర్. ఒక పెద్ద సర్వీస్ ప్రొవైడర్ అయితే తప్ప నేను ఈ వ్యాపారంలో ఉండలేను, నాకు అవకాశాలు రావు, మార్కెట్లో మాకు కన్వీనియన్స్ లేదు అన్న పరిస్థితి అనేది వాళ్ళ లేదు. సో మన దగ్గర అంటే లేబర్ అంటే ఒక క్లాస్ 4 ఎంప్లాయీ జాబ్స్ నుండి వీఆర్ సీయింగ్ దెమ్ యాజ్ బ్లూ కాలర్ జాబ్స్ అటువైపుగా మారుతుంది కల్చర్ మనం చూసినట్టయితే. ఈ వ్యక్తులందరూ కూడా వారి కెపాసిటీ తగిన క్యాపిటల్తో చిన్న ఫర్మ్స్ పెట్టుకున్నట్టయితే కనుక ఇవాళ అన్ని సర్వీసెస్ ఇంట్లో ఇచ్చే ఎలక్ట్రానిక్ సర్వీస్ కార్డ్ నుండి మన కార్ వాష్, కార్ మెకానిక్స్, ఇన్స్టాలేషన్ సర్వీస్, హాస్పిటాలిటీ సర్వీస్ ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయండి. ఆల్ టైప్స్ ఆఫ్ సర్వీస్ మనకు అప్ టు 50 lakhs కాంపోజిట్ స్కీమ్లో 6% వాళ్ళు కట్టుకొని వాళ్ళు మార్కెట్లో ఒక గుర్తింపు అంటే మెయిన్ స్ట్రీమ్ ఎకానమీలకు వాళ్ళు వస్తారు. దీనివల్ల వాళ్ళకి లోన్స్ కూడా వస్తాయి. దే కెన్ ఇంక్రీజ్ దేర్ సైజ్. వినియోగదారుకి ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. సో దిస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ చాలా మంచి నిర్ణయం అండి. అప్ టు 50 lakhs వరకు కాంపోజిట్ స్కీమ్లో 6%లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేది కూడా మనకు ఒక మంచి. అయితే ముఖ్యంగా జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది వ్యాపారస్తులు కానీ వ్యాపార రంగాలు కానీ కొంచెం వ్యతిరేకించిన పరిస్థితి. అంటే దీనికి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఇంకా క్లారిటీ లేనప్పుడు జిఎస్టీ అమల్లోకి రావడం వల్ల కొంచెం నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వార్తలు వచ్చాయి. అలాగే ముఖ్యంగా గుజరాత్ సైడు ఈ ఏదైతే వస్త్ర పరిశ్రమలు తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి ఉంది అంటూ కూడా మన వార్తలు కథనాల్లో చూడడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న ఈ మార్పులు అంటే జిఎస్టీ ట్యాక్స్కి సంబంధించి జరుగుతున్న మార్పులు ఇప్పుడు ఏ రకమైనటువంటి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే మీరు అన్నది చాలా నిజమండి. మీరే అన్నారు ఎలా ఉంటుందో తెలియదు. మనం తెలిసిన వాటికన్నా తెలియని వాటి గురించి ఎక్కువ భయపడతాం. తెలియదు కనుకనే వ్యాపారస్తుల్లో ఒక ఆందోళన ఉండింది. అది ఎట్లా ఉంటుందో ఏముంటుందో. ఎందుకంటే కొంచెం సేల్స్ ట్యాక్స్ ఉన్నాక ఆఫీసర్స్ నుండి ఒక రకమైన ఒత్తిడి కూడా కొన్నిసార్లు ఉంటుంది. అంటే మంచి ఆఫీసర్లు ఉంటారు, చెడ్డ ఆఫీసర్లు ఉంటారు, అది మనకు తెలిసిందే. దాని గురించి మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవచ్చు. సో ఏదన్నా లాభాపేక్షతో పనిచేసే ఆఫీసర్లు ఉంటారు, చిన్న పొరపాట్లని పెద్దగా పరిశీలించే సిన్సియర్ ఆఫీసర్లు కూడా ఉంటారు. ఏ విధంగా చూసినా అంటే ఒక పెద్ద వ్యాపారం చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర చిన్న పొరపాట్లు జరుగుతాయి. సో వాటి నుండి అంటే అది ఎలా ఉంటుందో, ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో అన్న ఆందోళన తప్ప నాకు తెలిసి నీతిగా న్యాయంగా వ్యాపారం చేసే ఎటువంటి వ్యాపారికి కూడా ఎటువంటి భయం ఉండదు. సో ఆ ఆందోళన ఇనిషియల్గా ఉన్నమాట వాస్తవమే. రెండోది మనం చూసినట్టయితే ఆ అభిప్రాయం మారుతూ వచ్చింది. ఎలా మారుతూ వచ్చిందంటే ప్రతి మీటింగ్లో కూడా సవరణలు జరుగుతున్నాయి. ఎన్నో ఐటమ్స్ స్లాబ్ మారుస్తున్నారు, ఫైలింగ్లో ఫార్మాట్లు మార్చారు, ఇప్పుడు ఫైలింగ్ డేట్లు మార్చారు, 3 months 4 months 1 year అది మారుస్తూ ఉన్నారు, ఈ కాంపోజిట్ స్కీమ్స్ మారుస్తూ ఉన్నారు. అంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి డిలే చేయకుండా నిర్ణయం తీసుకొని దాన్ని ప్రాక్టికల్గా మార్పులు చేస్తూ వస్తున్నారు. ఏదైనా ఒక పాలసీ చేసినప్పుడు ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఊహించుకొని పాలసీలు చేస్తారు. ఎన్నో మనం చూసినట్టయితే సవరణలకు కూడా మళ్ళీ అవి ముందుకు రావు. జిఎస్టీని ఒక చట్టంగా బలపరిచి కౌన్సిల్కి ఎన్నో బలం ఇచ్చారు. ఆ కౌన్సిల్లో రాష్ట్ర ప్రతినిధులు ఉన్నారు, కేంద్ర ప్రతినిధులు ఉన్నారు. ఆ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం. ఒక రాష్ట్రము ఒక దేశం రెండింటి ప్రతినిధిత్వంతో ఒక సింగిల్ ట్యాక్స్ని తీసుకొచ్చి దాన్ని సమయానుకూలంగా ప్రతి 15 రోజులకి నెల రోజులకి సవరణలు చేస్తున్నారు. ఏదన్నా మనకు అనుకూలంగా అంటే అందులో ఒక జీవం ఉన్నదనేది అర్థమైంది. జిఎస్టీలో వాస్తవ పరిస్థితులకు దాన్ని మారుస్తూ ఉన్నారు. దే ఆర్ అడాప్టింగ్ ఇట్ సచ్ దట్ అందరూ కంఫర్టబుల్గా ఉండేటట్టు. దీని ద్వారా ఆఫీసర్స్కి కొంచెం ఒత్తిడి తగ్గింది, వ్యాపారులకి ఒత్తిడి తగ్గింది. ముందున్నంత ఆందోళన అయితే ఇప్పుడు ఖచ్చితంగా లేదు.
నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మొదటి సంవత్సరం ఎందులో అయినా ఇబ్బందిగా ఉంటుంది. మనం ఇల్లు మారినా, జాబ్ మారినా, స్కూల్ మారినా ఏదైనా ఇబ్బందిగా ఉంటుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇది మన దేశ వ్యాపారం అంటే ఒక ఎకానమీని, జీడిపిని ఖచ్చితంగా బలోపేతం చేస్తుంది, ఆల్రెడీ చేస్తూ ఉంది. అండ్ వ్యాపారంలో ఆందోళన కూడా ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాలంటే లేదు. కాకుంటే ఈ ట్రాన్సాక్షనల్ ప్రాబ్లం కాదు, ట్రాన్సిషనల్ ప్రాబ్లం మాత్రమే. సో త్వరగా నేర్చుకున్న వాళ్ళకి 1 monthలోనే చింత తీరిపోతుంది. వారి వనరులు లేదా వారి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడితే సంవత్సరం 2 సంవత్సరాల్లో అందరికి కూడా అది ఖచ్చితంగా ఈజీ అయిపోతుంది. అయితే అభిషేక్ గారు, ఒక రాజకీయ కోణంలో ఒక ప్రశ్న అడుగుతాను. ఏంటంటే ఇప్పుడు నిన్న ఏదైతే జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు, ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో సవరణలు, దీన్ని ప్రతిపక్షాలు ఒక రకంగా చెప్తుంది ఏంటంటే లోక్సభ ఎన్నికల దృష్ట్యా వ్యాపారస్తులను ఆకర్షించే పనిలో భాగంగానే ఇప్పుడు ప్రస్తుత బీజేపీ సర్కార్ ఇలాంటి చర్యలు తీసుకుంది, ఇలాంటి సవరణలు చేపట్టింది అంటారు. నిజంగా ఇది ఒక రాజకీయ కోణం ఉందంటారా, లేదంటే ఒక మంచి నిర్ణయంగానే మనం స్వాగతించాలి? జిఎస్టీలో ఎన్నో రాజకీయ కోణాలు ఉన్నాయండి, కానీ ఇది రాజకీయ కోణంలో తీసుకున్నారని నేను అనుకోను. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా చూసిన 14-15 జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ చూసినట్టయితే ప్రతి దాంట్లో కూడా సవరణలు చేస్తున్నారు. మరి సో ఇప్పుడు వీరికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అంటే నేను ఇవాళ పొద్దున ఇక్కడికి వచ్చే ముందు 2-3 న్యూస్ పేపర్లు చూసే వచ్చాను. చూసినప్పుడు నాకేమనిపించిందంటే ప్రధాని గారు ఒక మంచి స్టేట్మెంట్ చేశారు. బయటేమో ట్యాక్సులు తగ్గించాలని స్ట్రైకులు చేసే కాంగ్రెస్ పార్టీ, అంటే నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నానండి, బయట ఒక మాట లోపల ఒక మాట, 2 నాలుకల ధోరణి. వాళ్ళ స్టేట్ అయిన కేరళ, వాళ్ళ స్టేట్ అయిన ఛత్తీస్గఢ్లో మాత్రము ట్యాక్సుల సరళీకరణకి మేము ఒప్పుకోమంటే ఇంతగా మేము అడ్జస్ట్ అవ్వలేము, మాకు దీని ద్వారా కొంచెం ఆర్థిక అంటే లోటు అవుతుంది, మాకు రెవెన్యూ నష్టమవుతుంది అని అక్కడ మాట్లాడతారు. అక్కడ వేరే రకమైన ప్రతిపాదనలు, సిఫార్సులు చేస్తారు. అదే బయటకు వచ్చినప్పటికీ జనాల మీద భారం పడుతుంది, మధ్యతరగతి వాళ్ళు నలిగిపోతున్నారు అని ఇటువంటి ఒక ఫాల్స్ స్టేట్మెంట్ చేస్తున్నారు. ఏదున్నా మీ స్టాన్స్ అదైనా, మీ స్టాన్స్ ఇదైనా ప్రజలకి మీరు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాన్ని నేను ఒక రాజకీయ కోణంలో చూస్తాను తప్ప ఈ జరిగిన ప్రతి జిఎస్టీ కౌన్సిల్లో కూడా ప్రతిసారి ఒక గుడ్ న్యూసే వచ్చిందండి. ఇప్పటివరకు జిఎస్టీ వచ్చిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ అన్నది నేను చూడలేదు. ఎందుకంటే కౌన్సిల్ నిర్ణయాలను ఎవరైనా ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేస్తే కనుక అది ప్రాసెస్ని ఈజీగా చేస్తుంది ఎవరికైనా, కానీ ఏ ప్రాసెస్ని కూడా కఠినతరం చేయలేదు. సమయం తక్కువగా ఉందండి. లాస్ట్ ఒక ప్రశ్న, అంటే రాబోయే రోజుల్లో వ్యాపార సముదాయం నుంచి మీరు అంటే జిఎస్టీ తరపున మీరు ఇంకా ఎలాంటి మార్పులు, రాయితీలు, మినహాయింపులు కోరుకుంటున్నారు? అంటే ఒక్కో వ్యాపారికి ఒక్కో రకమైన ఇవి ఉంటాయండి. మనం మా వస్త్ర వ్యాపారంలో చూసుకుంటే రిటైలర్ ఉంటారు, హోల్సేలర్ ఉంటారు, ఏజెంట్స్ ఉంటారు, మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. మళ్ళీ వాళ్ళ స్కేల్ని బట్టి, వాళ్ళు తీసుకునే ఐటమ్ని బట్టి, ఏ ప్రాసెసింగ్ లేని ఐటమ్ అయితే 5% ఉంది, వర్క్ ఉన్న ఐటమ్స్కి ఒక రకమైన ఉంటుంది, స్టిచ్డ్ ఐటమ్స్కి ఒక రకంగా ఉంటుందండి. సో అంటే అందరికి సంబంధించిన ఇది డిమాండ్ అని మాత్రం నేను చెప్పలేను. ఖచ్చితంగా ఈ విధంగా అది సరళీకరిస్తూ పోతే కనుక ప్రాక్టికల్గా అంటే వ్యాపారిపై ఒత్తిడి తగ్గించే విధంగా ఉన్న ఏ సవరణనైనా మేము స్వాగతిస్తాము. ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రతి వ్యాపారి కూడా తోడ్పడాలని అనుకుంటాడు. ఎందుకంటే ముందు కన్నా ఇప్పుడు చూసుకున్నట్టయితే దగ్గర 13,70,00,000 లోన్లు వచ్చాయండి ముద్రా స్కీమ్ కింద. అంటే ఒక చిన్న వ్యాపారి కూడా ఇవాళ లోన్ వచ్చింది. కానీ లోన్ రావడానికి మనకంటూ ఒక బిజినెస్ ప్రొఫైల్ ఉండాలి. అది జిఎస్టీ ద్వారా ఖచ్చితంగా మనము ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో వ్యాపారస్తుడిని ఆందోళన చెందకుండా వ్యాపారం సులువుగా అయ్యే ఏ సవరణ అయినా మేము స్వాగతిస్తాము. అండ్ మరిన్ని ఇటువంటి మంచి పనులు చేయాలని ప్రభుత్వాన్ని అయితే మేము కోరుతాము. రైట్, థ్యాంక్ యూ అభిషేక్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.